గౌతమ్ చింతామణి రాసిన ది డార్క్ స్టార్ లోలీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా అనే పుస్తకం ఉంది. అది 1970ల మధ్యలో తీసిన మెహబూబా అనే సినిమా స్టోరీ చెప్తుంది. సినిమాలో రాజేష్ ఖన్నా హీరో, హేమమాలిని హీరోయిన్, శక్తి సావంత్ దర్శకత్వం వహించారు. రాజేష్ ఖన్నా ఒక సన్నివేశంలో నటిస్తుండగా ఆయన దాన్ని సరిగ్గా చేయలేకపోయారు. 3-4 రీటేకులు తీయగా శక్తి సావంత్ ఆయన సరిగ్గా చేయమని చెప్పారు. దానికి రాజేష్ ఖన్నా ఈ ఇండస్ట్రీలో ఇంతకంటే మంచి టేక్ ఎవరు ఇవ్వలేరని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే శక్తి సావంత్ రాజేష్ ఖన్నా పని అయిపోయింది అన్నారు. ఆ మాటకు రాజేష్ ఖన్నా కాస్త ఆశ్చర్యపోయారు. ఆయన శక్తి సావంత్ ను దాదా మీరు ఎందుకు ఇలా అంటున్నారని అడిగాడు. శక్తి సావంత్ ఇలా అన్నారు, ఇలా నటించి గొప్ప పని చేశానని మీరు అనుకుంటున్నారు అంటే మీ మెదడు ఇక పని చేయడం లేదని అర్థం. ఇక మీ పని అయిపోయినట్లే. రాజేష్ ఖన్నా పూర్తిగా షాక్ అయ్యారు. సినిమా తీశారు, పూర్తి చేశారు, అందరూ ఊహించినట్లే అంతా జరిగింది. ఆ టైంలో రాజేష్ ఖన్నా సినిమాలాగే మెహబూబా కూడా ఫ్లాప్ అయింది. అయితే రాజేష్ ఖన్నాకి ఈ బ్యాడ్ టైం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? రాజేష్ ఖన్నా 2 ఏళ్లలో తను సంపాదించుకున్నదంతా కోల్పోయారు. అంతకు ముందు కటీ పతంగ్, సచ్చా జోటా, దుష్మన్ దోరాస్తే వంటి చాలా ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. అవన్నీ సూపర్ హిట్లే. ఒకనొక టైంలో పీపుల్ అతన్ని ఓపరాక నీచే కాక అని పిలిచేవారు. ఎందుకంటే కాకా అతని ముద్దు పేరు. కానీ జరిగింది ఏంటంటే రాజేష్ ఖన్నా మూవీస్ వరుసగా హిట్ అవుతుండగా తానే రాజును అతను భావించడం మొదలెట్టాడు. అతని ఇండస్ట్రీకి రాజు, మరి రాజుకు ఒక రాజభవనం కావాలి కదా. అందుకే రాజేష్ ఖన్నా ఒక పెద్ద ఇల్లు కొనాలని డిసైడ్ అయ్యాడు. ఒక బంగ్లా. ఆ టైంలో రాజేంద్ర కుమార్ తన బంగ్లాలలో ఒక దాన్ని అమ్ముతున్నాడు. ఆ బంగ్లా పేరు ఆశీర్వాద్. దాన్ని కొనాలని రాజేష్ ఖన్నా డిసైడ్ అయ్యాడు. దాని కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉండడంతో రాజేష్ ఖన్నా దగ్గర డబ్బు కొరత ఏర్పడింది. అందుకే అతను ఒక సినిమాకి సైన్ చేశాడు. అదొక తమిళ మూవీ రీమేక్. ఆయనకి ఆ కథ అంతగా నచ్చలేదు. అయినా ఆ డబ్బుతో ఇల్లు కొనాలనే ఉద్దేశంతో దానికి సైన్ చేశాడు. ఆ సినిమానే హాతీ మేరే సాత్. సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. హాతీ మేరే సాతి ఆ ఇయర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే అది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రాజేష్ ఖన్నా తను కొనాలనుకున్న ఇంటిని కొన్నారు. ఆ ఇల్లు చాలా పెద్దదిగా, అలానే అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. ఒక రాజభవనం లాగా. అక్కడ ఒక స్టేజ్ లాగా ఉండి దానిపైన ఒక కుర్చీ ఉండేది. రాజేష్ ఖన్నా తన సిల్క్ లుంగి వేసుకుని దాని మీద కూర్చునేవారు. ఆ దర్బార్ లో రాజేష్ ఖన్నాను పొగిడే వారికి మాత్రమే ఎంట్రీ ఉండేది. అక్కడ లేట్ నైట్ పార్టీలు, పేకాట ఇవే ఉండేవి. ఎవరైనా రాజేష్ ఖన్నాను కొద్దిగా విమర్శించినా లేదా అతని ప్రదర్శనలో దేని గురించైనా ఆపోజిట్ గా వెకిరిస్తున్నట్టు మాట్లాడినా వాళ్ళ మొహం మీదే సూటిగా చెప్పేవారు, మీరు మా కోర్టుని విడిచి వెళ్ళండి అని. ఎవరో చెప్పింది కాదు, ఈ బుక్ లో క్లియర్ గా ఉంది. స్లోగా రాజేష్ ఖన్నా ఇండిసిప్లిన్ అలానే ఇన్సెక్యూరిటీ పెరుగుతూ వచ్చాయి. అర్ధరాత్రి వరకు పార్టీలు జరిగేవి. దానివల్ల మార్నింగ్ సెట్ కి లేట్ గా వెళ్లేవాడు. అలానే తనను తాను అందరికన్నా గొప్పవాడిగా అనుకునేవాడు. సినిమాలో అతనితో పాటు ఏదైనా వేరే కో యాక్టర్ ఉంటే అస్సలు వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. అలానే బావచ్చి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అమితాబ్ బచ్చన్ జయ బచ్చన్ కలవడానికి సెట్ కి వెళ్లేవారు. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు లవర్స్. అమితాబ్ బచ్చన్ తన సెట్ కి రావడం రాజేష్ ఖన్నాకి నచ్చలేదు. అందుకే 1-2 సార్లు అతను అమితాబ్ బచ్చన్ ని తన సెట్ కి రానివ్వద్దని చెప్పాడంట. రాజేష్ ఖన్నా వల్ల ప్రొడ్యూసర్స్ అలానే డైరెక్టర్స్ చాలా ఇబ్బంది పడేవారంట. రాజేష్ ఖన్నా ఎప్పుడు షూట్ కి టైం కి వచ్చేవాడు కాదు. షర్మిలా ఠాగూర్ అనే హీరోయిన్ చాలా పంక్చువాలిటీ పాటించేవారు. ఆవిడ రాజేష్ ఖన్నా గురించి ఇలా చెప్పుకొచ్చారు, నాకు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళని కూడా చూసుకోవాలి అని చెబుతూ మేము ఏ షిఫ్ట్ లో షూటింగ్ చేస్తున్నా నేను పని ముగించుకుని ఇంటికి వెళ్ళాలనుకునేదాన్ని. కానీ రాజేష్ ఖన్నా వల్ల నేను తరచుగా లేట్ గా ఇంటికి వెళ్లేదాన్ని. ఉదయం 9 గంటలకు షూటింగ్ ఉంటే రాజీవ్ ఖన్నా మధ్యాహ్నం 1 గంటకే సెట్ కి వచ్చేవారు. అతను ఎంత ఈగోయిస్ట్ అంటే ఆ టైంలో ఎంత పెద్ద ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ రాజేష్ ఖన్నాని కలవడానికి ఇంటికి వచ్చినా సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారని చెప్పేవారంట. ఈవెన్ తనకి ఇంత ఫేమ్ తీసుకొచ్చిన శక్తి సామంత్ లాంటి డైరెక్టర్స్ కి కూడా. ఈ విషయాలన్నీ నెమ్మదిగా కాకాకు వ్యతిరేకంగా మారడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 1972లో రాజేష్ ఖన్నా నటించిన 6 సినిమాలు ఫ్లాప్ అవడం లేదా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ హిట్లుగా ఉండడంతో అతని సూపర్ స్టార్డమ్ కు అతిపెద్ద దెబ్బ తగిలింది. వీటిలో ఒకటి జోరు కా గులాం, మేరే జీవన్ సాథీ, దిల్ దౌలత్ దునియా, మాలిక్ షాజాదా, అలానే బావచ్చి కూడా పెద్ద హిట్ కాలేదు. ఆ తర్వాత 73లో రాజారాణి కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఇన్ని హిట్ల తర్వాత ఇన్ని ఫ్లాపులు రావడం మొదలయ్యాయి. దాంతో అతని కెరియర్ కూడా కాస్త రిస్క్ లో పడింది. ఆ సంవత్సరం యశ్ చోప్రా తీసిన దాగ్ రిలీజ్ అయినప్పుడు రాజేష్ ఖన్నాకు కొంత రిలీఫ్ దొరికింది. దాగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది, తనతో అంతా బాగుందని రాజేష్ ఖన్నా అనుకున్నాడు. కానీ ఆ రిలీఫ్ ఒక టెంపరీ రిలీఫ్ మాత్రమే. చాలా త్వరగా ఆ రిలీఫ్ కూడా ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఈలోగా సలీం జావద్ జంజీర్ అనే ఫిల్మ్ తీశారు. ఒక అగ్రెషన్ తో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ ని క్రియేట్ చేసి. అండ్ ఆ టైంలో అన్ని సినిమాలు ఒకే తరహాలో అంటే ఒకే వేలో క్రియేట్ చేయబడ్డాయి. 1973 తర్వాత సిచ్యువేషన్స్ చేంజ్ అవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసిన చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. 1974లో మజ్బూర్ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. 75లో దేవార్, షోలే లాంటి బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఆ మధ్యలో రాజేష్ ఖన్నా యాక్ట్ చేసిన ఫిల్మ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. 74లో రిలీజ్ అయిన ఆప్కి కసం రోటీ, ప్రేమ్ నగర్ ఫిల్మ్స్ యావరేజ్ గా ఆడాయి. కానీ ఆడియన్స్ అమితాబ్ బచ్చన్ ఎక్కువగా ఇష్టపడడం స్టార్ట్ చేశారు. ఇంతలో ఆప్కి కసం షూటింగ్ టైంలో రాజేష్ ఖన్నా స్టార్డమ్ మసకబారడంతో అతను ఎంతగానో బాధపడి ఆప్కి కసం సెట్స్ లో సంజీవ్ కుమార్ ని చెంపదెబ్బ కూడా కొట్టాడు. ఎందుకంటే తన స్టార్డమ్ చేజారిపోతుందన్న నిజాన్ని అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత 70s ఎండ్ కి అమితాబ్ వల్ల ప్రజలు రాజేష్ ఖన్నాను దాదాపుగా మర్చిపోయారు. అమితాబ్ దేవార్, షోలే లాంటి సినిమాలు చేసేవాడు. మరోవైపు రాజేష్ ఖన్నా సినిమాలు చల్తా పోర్జా, ఆక్రమణ్, ప్రేమ్ కహానీ, మహాచోర్ ఈ సినిమాలన్నీ ఫ్లాప్లే. మధ్యలో కుద్రత్, రాజ్పుత్ లాంటి సినిమాలు వచ్చాయి. అవి బాగానే ఆడాయి. కానీ అతనికి పెద్దగా లాభం లేదు వాటి వల్ల. 80s స్టార్టింగ్ లో మూవీస్ ఆపర్చునిటీస్ అన్ని పోయి రాజేష్ ఖన్నా ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆ టైంలో అతనికి పని లేదు. అయితే ఒక రోజు సావన్ కుమార్ అతనికి ఫోన్ చేసి నేను మిమ్మల్ని ఒక సినిమాలో తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు రాజేష్ ఖన్నా నా దగ్గర బోలెడ్ డేట్స్ ఉన్నాయి, నాకు పని లేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో షూట్ చేయండి అని అన్నారు. ఆ సినిమా సౌతన్. ఇందులో పద్మిని కపూర్ అలానే తిన్నమని నటించారు. ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ చాలా బాగుంటది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అవతార్ విడుదలైంది, అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అగర్ తుమ్ నా హోతే
అయితే వచ్చింది. అది సూపర్ హిట్. రాజేష్ ఖన్నా కంబ్యాక్ అన్నట్టే అంతా జరిగింది. ఇదే టైంలో అమితాబ్ బచ్చన్ మూవీస్ వదిలి పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. 84లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ఆయన రాజకీయాల్లోకి రమ్మని చెప్పారు. దాంతో అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండగా రాజేష్ ఖన్నా కంబ్యాక్ లా అనిపించింది అందరికి. ఆ 3 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఆ కంబ్యాక్ ని చాలా తప్పుగా డీల్ చేశారు రాజేష్ ఖన్నా. వరుసగా కొన్ని హిట్స్ రావడంతో ఆయన చాలా చెత్త సినిమాలకి సైన్ చేశారు. నిజానికి 85, 86లో ఆయన నటించిన సుమారు 141 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈలోగా అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. బోఫోర్స్ కుంభకోణం బయటపడింది. అందులో అమితాబ్ బచ్చన్ పేరు కూడా వచ్చింది. కాబట్టి అమితాబ్ బచ్చన్ 1987, 88లో అలహాబాద్ సీటుకి రాజీనామా చేసి రాజకీయాల నుండి బయటకు వచ్చారు. బచ్చన్ రాజకీయాలను విడిచిపెట్టడం కాంగ్రెస్ కి నచ్చలేదు. కాబట్టి ఆయన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినప్పుడు తన పార్టీలో అమితాబ్ బచ్చన్ స్థాయికి చెందిన వారిని చేర్చుకోవాలని రాజీవ్ గాంధీ అనుకున్నారు. కాబట్టి ఆయన రాజేష్ ఖన్నా దగ్గరికి వెళ్లారు. రాజేష్ ఖన్నా కూడా సంతోషించి అమితాబ్ కంటే బాగా చేస్తానని ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. తన మొదటి ఎన్నికల్లోనే ఢిల్లీ నుండి ఎల్కే అద్వానీకి వ్యతిరేకంగా పోటీ చేసి ప్రచారం కూడా చాలా బాగా చేశారు. పోలింగ్ రోజున రాజేష్ ఖన్నా, రాజీవ్ గాంధీ కలిసి అక్కడ ఓటు వేయడానికి వచ్చారు. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. రాజీవ్ గాంధీ ఎన్నికల్లో గెలవబోతున్నారు కాబట్టి ఆ విక్టరీలో తనకు వాటా వస్తుందని రాజేష్ ఖన్నా అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే ఢిల్లీ ఎలక్షన్స్ జరిగిన నెక్స్ట్ డే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. చెన్నైలోని ఒక హ్యూమన్ బాంబ్ ఆయన్ని ఎలా పేల్చేసిందో మీకు గుర్తుండే ఉంటుంది. ఇక రాజీవ్ గాంధీ మరణం వల్ల అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది రాజేష్ ఖన్నాకే. ఎందుకంటే రాజీవ్ గాంధీనే రాజేష్ ఖన్నాను పార్టీలోకి తీసుకొచ్చారు. అలానే ఎలక్షన్స్ జరిగి మన పార్టీకి గెలిచినప్పుడు తనకు ఏదైనా మంత్రి పదవి ఇస్తారని రాజేష్ ఖన్నా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ ఎలక్షన్స్ లో గెలిచినప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయనకి ఎలాంటి మంత్రి పదవి రాలేదు. దాంతో ఆయన కేవలం ఎంపీగానే ఉండిపోయారు. 5 ఏళ్ల తర్వాత నరసింహారావు ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు నిర్వహించినప్పుడు రాజేష్ ఖన్నా ఈసారి కూడా తనను ఎన్నికల్లో పోటీ చేయమని అడుగుతారని భావించారు. కానీ అది జరగలేదు. ఆ తర్వాత 90s లో కొత్త స్టార్స్ వచ్చారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. 87, 88 టైంలో ఏక్ ఘర్ కా చిరాగ్ రిలీజ్ అయింది. అదొక మోస్తారు హిట్ అయింది. ఆ తర్వాత ఆయన నటించిన చాలా ఇతర సినిమాల పేర్లు కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా ఆయన చేశారు. కానీ మెల్లగా ఆయన ఐసోలేట్ అయిపోయారు. రాజ్ కపూర్ సత్యం శుభం సుందరం సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాలో రాజేష్ ఖన్నా ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ ఆయన ఫ్యామిలీ మొత్తం దానికి వ్యతిరేకించింది. మీరు ఎందుకు రాజేష్ ఖన్నాని తీసుకుంటున్నారు, శశి కపూర్ ని తీసుకుంటే బాగుండేది. నిజానికి రాజ్ కపూర్ రాజేష్ ఖన్నాతో నువ్వు నా సినిమాలో ఉంటావని మాట కూడా ఇచ్చారు. కానీ తర్వాత ఒక రోజు రాజ్ కపూర్ రాజేష్ ఖన్నా ఇంటికి వెళ్లి అన్నా నేను నా ఫ్యామిలీ దగ్గర ఓడిపోయాను కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పారు. ఆ తర్వాత అతను ఇషా డియోల్ తో కలిసి తుషార్ కపూర్ చిత్రం, క్యా దిల్ నే కహా వంటి మరో 2 చిత్రాల్లో కనిపించాడు. అవి కూడా పెద్దగా ఆడలేదు. క్రమంగా రాజేష్ ఖన్నా పూర్తిగా ఏకాంతంగా ఒంటరిగా మారిపోయాడు. అలానే ప్రజలు అతన్ని మర్చిపోవడం స్టార్ట్ చేశారు. రాజేష్ ఖన్నా చివరిసారిగా కనిపించింది ఆర్ బాల్కి రూపొందించిన హ్యావెస్ ఫ్యాన్ యాడ్ లో. ఆ తర్వాత 2012లో రాజేష్ ఖన్నా చనిపోయారు. కానీ ఇటీవల అక్షయ్ కుమార్ తన మామగారి నుండి చాలా నేర్చుకున్నానని ఒక స్పీచ్ లో చెప్పారు. ఆయన చాలా తప్పులు చేశారని, నేను అలా చేయాలనుకోవట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. 1969 అలానే 71 మధ్యలో రాజేష్ ఖన్నా సంపాదించిందంతా అతను క్రమంగా తన సొంత ప్రవర్తన ద్వారానే సంపాదించుకున్నాడు. ఆడియన్స్ జంజీర్ చూసినప్పుడు అది వాళ్ళకి బాగా నచ్చింది. అండ్ మన హీరో ఇలానే ఉండాలనుకునేవారు. ఎందుకంటే ఆ టైంలో ప్రజల్లో ఉన్న కోపం, దేశంలోని సోషల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్స్ జంజీర్ లో చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఆ టైంలో కంట్రీలో ఉన్న చాలా మంది ఈ మూవీకి, అందులో ఉన్న అమితాబ్ బచ్చన్ కి బాగా కనెక్ట్ అయ్యి జంజీర్ ఒక పెద్ద సూపర్ హిట్ చేశారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా ఒక సూపర్ స్టార్ అయ్యారు. ఈలోగా జంజీర్ సక్సెస్ తర్వాత నమక్ హరామ్ సినిమా రిలీజ్ అయింది. నమక్ హరామ్ లో రాజేష్ ఖన్నా అలానే అమితాబ్ బచ్చన్ మళ్ళీ కలిసి నటించారు. ఈసారి సిచ్యువేషన్ మారిపోయింది. ఆనంద్ రిలీజ్ అయినప్పుడు అమితాబ్ బచ్చన్ గురించి ఎవరికి తెలియదు. రాజేష్ ఖన్నా ఒక సూపర్ స్టార్. కానీ ఈసారి నమక్ హరామ్ రిలీజ్ అయినప్పుడు ఇద్దరు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారు. సినిమా షూట్ స్టార్ట్ అయ్యే టైంలో రాజేష్ ఖన్నా అమితాబ్ రోల్ చేయాలి, అలానే అమితాబ్ రాజేష్ రోల్ చేయాలి. కానీ స్క్రిప్ట్ ప్రకారం చివరిలో అమితాబ్ బచ్చన్ చనిపోతాడు. రాజేష్ ఖన్నా తన ఫస్ట్ ఫిల్మ్స్ అయిన ఆనంద్ అలానే సఫర్లలో అతను చివరిలో చనిపోయే విధానం ఆడియన్స్ కి నచ్చిందని భావించి ముఖర్జీతో అమితాబ్ చివరిలో చనిపోతున్నాడు కాబట్టి దయచేసి నాకు ఆ రోల్ ఇవ్వండి అని చెప్పాడు. కానీ రాజేష్ ఖన్నాకు ఆ రోల్ చేంజ్ వల్ల యూజ్ లేకుండా పోయింది. నమక్ హరామ్ రిలీజ్ తర్వాత క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ అమితాబ్ బచ్చన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అని ఫీల్ అయ్యారు. ఆ బుక్ లో రాజేష్ ఖన్నా చెప్పిన కొన్ని మాటలు కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, ఈ సినిమాని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడే అర్థమైంది ఇక నా టైం అయిపోయింది, అమితాబ్ టైం స్టార్ట్ అయిందని. ఆయన చెప్పినట్టు ఈ బుక్ లో ఉంది. ఆయన బిహేవియర్ అండ్ ఈగో వల్ల ఆయన అన్నింటినీ కోల్పోయారు. 70s లో ఒక ఇంటర్వ్యూలో సలీం ఖాన్ ఒకసారి అడిగారు, రాజేష్ ఖన్నా తర్వాత మీకు ఏ యాక్టర్ ఇష్టం, ఎవరిలో సామర్థ్యం ఉందని మీరు భావిస్తున్నారని. అతను సంజీవ్ కుమార్ పేరును ప్రస్తావించాడు. రాజేష్ ఖన్నాకు సంజీవ్ కుమార్ తో చాలా సమస్యలు ఉండేవి. అందుకే రాజేష్ ఖన్నా సలీం ఖాన్ తో కూడా మాట్లాడడం మానేశాడు. దేవార్ సినిమా తీస్తున్నప్పుడు యశ్ చోప్రా ఆ సినిమాలో విజయ్ పాత్ర కోసం రాజేష్ ఖన్నాని తీసుకోవాలనుకున్నారు. కానీ సలీం జావేద్, మీరు ఈ పాత్రలో రాజేష్ ఖన్నాని తీసుకోవాలనుకుంటే నేను మీకు నా స్క్రిప్ట్ ఇవ్వను, ఎందుకంటే మీ పాత్రను అమితాబ్ బచ్చన్ దృష్టిలో పెట్టుకుని రాశాం అని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల యశ్ చోప్రా తప్పుకోవాల్సి వచ్చింది. సలీం జావేద్ రాజేష్ ఖన్నాతో కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత దేవార్ సూపర్ హిట్ అయింది. రాజేష్ ఖన్నా కో యాక్టర్స్ గురించి కానీ, ఆ టైంలో ఉన్న ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ గురించి కానీ మీరు ఎన్ని పుస్తకాలు చదివినా లేదా పత్రికల్లో ఎన్ని కథలు ప్రచురించినా రాజేష్ ఖన్నా చాలా క్రమశిక్షణ లేని వ్యక్తి అని విషయం స్పష్టంగా తెలుస్తుంది. కొంతకాలం తర్వాత అతనితో సినిమాలు తీయాలనుకున్న ఏ నిర్మాత లేదా దర్శకుడైనా ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే అతని విచిత్రమైన అలవాట్లు. సినిమాకి చాలా డబ్బు అవసరం, అలానే సెట్లు డిజైన్ చేస్తారు, సెట్లు అద్దెకి తీసుకుంటారు, లొకేషన్లు అద్దెకి తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. సినిమా చాలా నిర్దిష్టమైన టైంలో ఫినిష్ చేయాలి. యాక్టర్ క్రమశిక్షణ లేనివాడైతే దానివల్ల నిర్మాత చాలా డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టి నష్టాలను చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ ఏ నిర్మాత కూడా కోరుకునేవి కావు. అందుకే అమితాబ్ బచ్చన్ గురించి జావేద్ అఖ్తర్ చాలా సార్లు చెప్పిన మాటలను మీరు గమనిస్తే అమితాబ్ బచ్చన్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఆయన చాలా
క్రమశిక్షణతో ఉండడమే. అమితాబ్ బచ్చన్ చూపించిన డిసిప్లిన్ ఏంటంటే మార్నింగ్ 9 కి షూటింగ్ అంటే ఆయన 8:30కే సెట్ లో ఉండేవారు. మిగతా యాక్టర్స్ చాలా ఆలస్యంగా వచ్చేవారు. ప్రతి ఒక్కరి జీవితం క్రమంగా ఈ విధంగానే ముగుస్తుంది. అలానే ఎవరు తమ సొంత లోపాలను చూడరు. వారు వెంటనే వేరే వాళ్ళని నిందిస్తారు. రాజేష్ ఖన్నా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ విధంగా అంతటి పెద్ద సూపర్ స్టార్ జీవిత ముగింపు చాలా దారుణంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రైమ్ నైన్.